గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో యస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. భోగాలనిచ్చే భోగి సందర్భంగా విజయనగరం జిల్లాలో భోగి మంటలు చూస్తున్నాం కదా. అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా వేకోజామునే లేచి స్నానం చేసి అదే విధంగా కొత్త బట్టలు ధరించి భోగి మంటల్ని స్టార్ట్ చేశారు. అసలు ఈ భోగి మంటల యొక్క విశిష్టత ఏంటి? ప్రతి ఏడు కూడా అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు భావి తరాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో జరుపుకునే మన భారతదేశంలో ప్రతి పండుగ కూడా ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అందులో భాగంగానే సంక్రాంతి సంబరాలు అనేసరికి మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమగా భావిస్తుంటాం. భాగాలను ఇచ్చే భోగి సందర్భంగా చూసారు కదా, చక్కగా మనం పాత రోజులు చూసుకున్నట్టయితే ఏ గోడకు చూసినా ఆవు పేడతో చేసిన పిడకలు అవన్నీ కూడా దర్శనమిచ్చాయి. కానీ ఇప్పుడు కొంచెం బిజీ లైఫ్ అయిపోవడం వల్ల అపార్ట్మెంట్ కల్చర్ లో ఇలాంటివి ఉండవు అనుకుంటున్నాం. కానీ కాదు, మనం చూస్తున్న అట్మాస్ఫియర్ అంతా కూడా ఇదంతా కూడా ఇక్కడ అపార్ట్మెంట్ కల్చరే. కానీ ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ప్రతి పండుగను కూడా ఒక మంచి అకేషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ అందరి ప్రత్యేకత కూడా. సో భోగి సందర్భంగా అసలు పొద్దున్న నుండి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఏంటి ఫెస్టివల్ ఎలా జరుగుతుందో కూడా వారి మాటలు అడిగితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల డూడు బసవలు సందడి మామూలుగా లేదు. అదే విధంగా చూస్తున్నారు కదా, కాయగూరలు, రేగుపళ్ళు, చిన్నపిల్లలకి ఈ రోజు భోగి పళ్ళు పోయడం కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి రోజు చూస్తుంటే అసలు అంటే ఇంత అందంగా ఉంటుందా భోగి సెలబ్రేషన్స్ అనిపిస్తుంది. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు ఎందుకు భోగి రోజు భోగి మంటలు వేయాలి, అదే విధంగా ఆవు పిడకల్ని, ఆవు పేడతో చేసిన పిడకల్ని ఎందుకు భోగి మంటలో దండలుగా చేసి కూర్చేవారు? అది ఒకప్పుడు అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే మనము నులివెచ్చని చలి అంటే చాలా చలిని భరిస్తూ ఇంతకాలం ఉన్నాం మనం. ఇప్పుడు మనకి ఈ భోగి మంటల వల్ల మనకి ఆ చలి నుంచి వెచ్చదనం ఇస్తుంది. అలాగే సూర్యుడు మకర రాశిలోకి వస్తూ కూడా మనకి ఎన్నో ఆరోగ్యకరమైన సూత్రాలు ఎన్నో ఉన్నాయి ఈ సంక్రాంతిలో. ఈ పంటలతో పాటుగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా అరిసెలు, చక్రాలు ఇలా రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఆ చలిని తగ్గించుకునే వాటి కోసం అందరం కూడా చేస్తూ ఉంటాము. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా మా ఆనంద ఎన్క్లేవ్ అపార్ట్మెంట్స్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఒక్క ఫ్యామిలీ లాగా మేము ఎప్పుడు కూడా ఆనంద్ ఎన్క్లేవ్ ఫ్యామిలీ అనే చెప్పుకుంటాం. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ప్రతి సంవత్సరం ఇలా హరిదాసులతోటి, గంగిరెద్దుల వారితోటి, భోగి మంటలతోటి, సంక్రాంతి సంబరాలు, మంచి మంచి ముగ్గులతోటి ఒక ఫ్యామిలీ లాగా ఎంతో సంబరంగా సంతోషంగా చేసుకునే అతి ముఖ్యమైన మన విజయనగరంలో మేము చేసుకునే అతి ముఖ్యమైన పండగ ఇది. థ్యాంక్ యూ. అలాగే అందరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ప్రతిరోజు పొద్దున్న లేస్తాం, ఏదో నార్మల్ గా స్నానం అయిందా, పూజ అయిందా, మన బిజీ లైఫ్ కి మనం అటెండ్ అయిపోయామా, ఇంట్లో పని చూసుకున్నాం. కానీ ఈ రోజు మాత్రం అలా కాదు, వారం ముందు నుండే ప్లాన్స్ చేసుకుంటుంటాం. భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోయాలి, పిడకలు ఉండాలి కంపల్సరిగా. ఆ సెలబ్రేషన్స్ అన్ని కూడా మంచి కొత్త బట్టలు తొందరగా, అంటే పిల్లల్ని లేపడం, నలుగు పెట్టడం ఎలా అనిపిస్తుంది అంటే ఈ రోజు ప్రత్యేకంగా నలుగు స్నానం కంపల్సరీ. అదే విధంగా చేదును కూడా తాగుతాం. సో ఎలా అనిపిస్తుంది అండి ఈ నలుగు స్నానం యొక్క ఇంపార్టెన్స్? ఇది చాలా మనకి ప్రాచీన సాంప్రదాయం నుంచి కూడా ఏంటంటే మనం ప్రకృతిని ఆరాధిస్తాం. మన పెద్దవాళ్ళందరూ కూడా ప్రకృతిని ఆరాధించారు. సో ఆ ప్రకృతి నుంచి వచ్చే ప్రతి దాన్ని మనం అనుభవించి వాటిని మనం ఉపయోగించుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ నలుగు పెట్టడం అనేది ఎందుకంటే ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి మనం సంపాదించి ఆ నూనె ఒంటికి రాసుకుని సున్నపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే మన శరీరానికి ఎంతో తేజస్సు వస్తుంది, కాంతి వస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు ఎంతో చెప్తూ ఉంటారు. అలాగే ఈ మకర సంక్రాంతి సందర్భంగా సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తే మన ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి చాలా మంచిదని ఈ భోగి పళ్ళని పోయటం ఇవన్నీ కూడా ప్రాచీన సంప్రదాయము. సైన్స్ కూడా చెప్తోంది ఇలాంటివన్నీ చెయ్యాలని. కాబట్టి అవన్నీ మనం ఇప్పుడు పాటించి మన అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అని చెప్తూ, అలాగే రైతులు పంటలు పండించి కొత్త పంటలు ఇంటికి వస్తాయి, వాటితో పొంగల్ తయారు చేస్తారు.
సో ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం ఆనందంగా అనుభవించాలి. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనశ్శాంతిగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలని ఈ సంక్రాంతి పండుగని ఇంత వైభవంగా మనం జరుపుకుంటాం. సంక్రాంతి అనేసరికి స్పెషల్స్ గా చాలా లాంగ్ నుండి వచ్చేస్తుంటారు. అంటే ఎక్కడ ఉన్నా సరే కంపల్సరిగా సంక్రాంతికి అటెండ్ అవ్వాలి. అంత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉమ్మడి కుటుంబంలోనే ఎక్కువ చేసుకుంటారు. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్ లోని ఉమ్మడి కుటుంబాలు అనేవి తక్కువ అయిపోయాయి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు అంటే నలుగురే కుటుంబం అన్నట్టు భావిస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి ఈ పండగల్లో ఏంటి డిఫరెన్స్ ఏముందంటారు? అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ అంటే మన పెద్దల్ని తలుచుకుంటూ భోగి అంటే భోగభాగ్యాలు తెచ్చేది. అలాగే సంక్రాంతి అంటే ఏంటంటే పెద్దల్ని తలుచుకునేది. కనుమ అంటే పశువుల పండుగ అంటారు. అంటే భోగి నాడు మనం భోగభాగ్యాలు తెచ్చేది అంటే చెడుని, మనలో ఉన్న చెడుని వదిలేసి మనం మంచితనం అంటే కొత్తదనం వైపు మనం పరుగులు పెట్టాలి. అంటే ప్రకృతితో మనం మమేకం అవుతూ మనం ప్రకృతి పరంగా మనం ఆరాధిస్తూ మనం సూర్యుడి నుంచి వచ్చే తొలి కిరణాలు అప్పటి నుంచి ఉత్తరాయణంలో సూర్యుడు అడుగు పెడతాడు కనుక అది ఆస్వాదిస్తూ, సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ మనం భోగి పండుగ స్టార్ట్ చేస్తాం అన్నమాట. భోగి నాడు భోగి పళ్ళు పోస్తాం పిల్లలందరికీ కూడా. అంటే వాళ్ళలో ఉన్న ఏవైనా దిష్టి దోషాలు పోవాలి అని నలుగురిని పిలిచి వాయినాలు ఇచ్చుకొని భోగి పళ్ళు పోస్తాం. అలాగే సంక్రాంతి పండుగ కొత్త బట్టలు కట్టుకొని కుటుంబ కల్చర్ అంటే ఈ పరంగా సంక్రాంతి పండుగ పెద్దల్ని తలుచుకొని పెద్దవాళ్ళ దగ్గరికి పిల్లలు వస్తూ ఒక కుటుంబంలా ఉంటూ అందరూ కలుసుకొని ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి అపార్ట్మెంట్ కల్చర్ నుంచి మేము మళ్ళీ కుటుంబ కల్చర్ లోకి వెళ్తున్నాం. అంటే మేము అందరం ఒకటే, ఒక కుటుంబం. ఆనంద అంటే ఏంటంటే ఆనందంతో అందరం కలిసి ఒక కుటుంబంలా ఉంటాం. ఇదే సంక్రాంతి పండుగ అన్నమాట. అలాగే అమ్మా, కొత్త బట్టలు అనేసరికి అప్పట్లో కేవలం సంక్రాంతికి మాత్రమే, లేదంటే ఏదైనా శుభకార్యం ఇంట్లో జరిగేటప్పుడు పుట్టినరోజులకు మాత్రమే. కానీ ఇప్పుడు సంక్రాంతి లేదు, ఏమీ లేదు. ఎప్పటికప్పుడే ప్రతిరోజు కూడా కొత్త బట్టలు కొనే ట్రెండ్ లోకి వచ్చేసాం. అదే విధంగా అరిసెలు, ఏమైనా సరే ఒక పండగ అంటే ఆ ప్రత్యేకత. సంక్రాంతి అరిసెలు, పొంగడాలు అవన్నీ. కానీ ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్ లో వచ్చేస్తున్నాయి. కానీ ఆ టేస్ట్ కి ఈ టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన మార్పు ఏ విధంగా ఉంది? సభాయి నమః. అందరికి భోగి శుభాకాంక్షలు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు అన్నారు కదా పిండి వంటలు పూర్వం కంటే కూడా ఇప్పుడు టేస్ట్ తగ్గిందనే చెప్పాలండి. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ లో కూడా చాలా తేడా వచ్చింది. పంటలు పండడంలోని ఇప్పుడు ఎరువులు ఇవి అవన్నీ వేయడం వల్ల వాటి తాలూకా ఇంగ్రీడియంట్స్ లోని బియ్యము వాటి తాలూకా ఇవి తగ్గిపోయింది. రుచి బాగా తేడా వచ్చేసింది. పూర్వం అంటే మార్గశిర మాసంలోనే పంట చేతికి వచ్చేది. నూర్పులు, నూర్పులు అవన్నీ కూడా పంట ఇంటికి రావడం సంక్రాంతి మార్గశిర మాసంలో వచ్చేది. అందుకే పుష్యమాసంలో మనం ఈ సంక్రాంతి అంటే మొత్తం పంట అంతా ఇంటికి రావడం వల్ల సంతోషంగా అందరూ చేసుకునేవారు. అందువల్ల ఇది ముఖ్యమైన పండుగ అయింది. ప్రతి నెల సంక్రమణం వస్తుంది. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించడమే సంక్రమణం. ప్రతి నెల ఇంచుమించు 14-13 తారీఖుల్లో ఏదో ఒక సంక్రమణం అవుతుంది. అయితే మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రమణం. ఇక్కడి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. మనకి ప్రాచీన వేదాల కల్చర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి మనకి అన్ని పండగలు అన్ని స్టార్ట్ అవుతాయి. ఉత్తరాయణంలో పుణ్యకాలం అంటారు దీన్ని. ఎందుకంటే భగవంతుడు తెలివేసి ఉంటాడు. ఆ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేచి ఇప్పటి వరకు మళ్ళీ ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు కూడా భగవంతుడు తెలివిగా ఉండి మనందరినీ కాపాడుతూ ఉంటాడు. కాబట్టి అతనికి సమర్పణగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకప్పుడు అంటే గంగిరెడ్లు కావచ్చు, హరిదాసులు కావచ్చు, డూడు బసవన్లు అంటే మన ఇంటికి తలుపు తట్టి పిలిచేవారు. వాళ్ళు వస్తుంటే మనం బయటకు వచ్చి చూసేవాళ్ళం.
కానీ ఇప్పుడంతా మారిపోయింది. వాళ్ళని పిలిచి మనం ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏమైనా ఇవ్వాలన్నా మనం పెట్టాల్సినవన్నీ కూడా ఇంటికి వాళ్ళని పిలిపించుకొని, ఎందుకు మేడం అంటే అప్పటికి ఇప్పటికి ఎందుకు అలా మారిపోతూ వస్తుంది అంటారా? అవునండి, ప్రస్తుతం ఉన్న పాశ్చాత్య నాగరికతలోని యాక్చువల్ గా అసలు ఈ డూడు బసవన్నలు అవని, కమదాసులు అవనియండి, హరిదాసులు అవని చాలా తక్కువ ఉన్నారు. ప్రత్యేకించి నగర వాతావరణంలోని వాళ్ళు తక్కువగా ఉంటారు కదా, మనకి వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అయినప్పటికీ వాళ్ళు మనకి దగ్గరికి వచ్చి మనకు ఇచ్చే అదృష్టాన్ని వాళ్ళు ఇస్తున్నారు. అసలు నిజంగా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. భోగి, సంక్రాంతి, కనుమ సంవత్సరం అంతా కష్టపడి పంట పండించి ఇంటికి వచ్చిన ఆనందంలోని ఈ రైతులు భోగి రోజు చలి చీకటి పోవాలని భోగి మంటలు వేస్తారు. సంక్రాంతి రోజు మన పెద్దలందరినీ తలుచుకొని వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తాం. కనుమ రోజు పశువుల పండుగ చేస్తాం అన్నమాట. ఇలా ఈ వాతావరణంలోని పశువుల పండుగ సందర్భంగా ఈ డూడు బసవన్నల్ని వాళ్ళని పిలిచి మనకి శక్తి ఉన్నంత వరకు మనము దాన ధర్మాలు చేస్తాం. భోగి మంటలు అనేసరికి ఆవు పేడతో చేసిన పిడకలు, అదే విధంగా నెయ్యి, ఇవన్నీ ఒక సాంప్రదాయబద్ధంగా జరగాలి. బట్ ఏంటంటే భోగి మంట అంటే ఒక 4 టైర్లు పడేసామా, ఒక చెత్త పడేసామా, మంట పడేసామా అనే విధంగా ఉంది. అసలు భోగి మంట అనేది ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఉన్న నియమ నిబంధనలు ఇక్కడ ఎవరు చెప్తారు? నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్, భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరు చెప్పే 4 టైర్స్ వేసి వెలిగిస్తున్నారు అది అన్నారు కదా, దానికి భోగి మంటలకి క్వైట్ ఆపోజిట్ అండి. టైర్స్ అవి వెలిగించడం వల్ల వాతావరణం పొల్యూట్ అవుతుంది. అదే భోగి మంటల్లోని ఆవు పిడకలు ఇవన్నీ అంటే సైంటిఫిక్ గా కూడా హోమాల్లో కూడా వేస్తారు. అది శుద్ధి చేస్తుంది వాతావరణాన్ని. అందువల్ల భోగి మంటలు అన్నది సైంటిఫిక్ ప్లస్ వాతావరణం శుద్ధి చేయడానికండి. అలాగే ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. దాని వల్ల వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించి ప్రజలకి మంచి శుభ్రమైన గాలి వెలుతురు అన్నది వస్తుంది. అంతేకాకుండా ఆవు పిడకలకి నెల్లాళ్ళ నుంచి పిల్లలందరూ ఆవు పేడని కలెక్ట్ చేసి అది పిడకలుగా పెట్టి వాళ్ళు గుచ్చుకుని దండలు కట్టుకుని నా దండ పెద్దదా నీ దండ పెద్దదా అంటూ అల్లరి పెడితే ఆ రోజులు చాలా. అప్పట్లో అంటే కలిసి ఉన్న కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు వేరు అయిపోయినాయి. ఎంత ఆన్లైన్ లో చేసినా అమ్మమ్మలు తాతయ్య నానమ్మలు చేసిన రుచి రాదు కదా. అందుకే మీరు ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా ఆ రోజుల్లో నానమ్మలు ప్రేమతో చేసే ఆహారం ముఖ్యం కాదు, అది ఎంత ప్రేమతో అందిస్తున్నారు అన్నది ముఖ్యం. వాళ్ళు నా కుటుంబం బాగుండాలి, వీళ్ళు తిని ఎటువంటి జీర్ణ సమస్యలు రాకూడదు అన్న ప్రేమతో చేస్తారు కాబట్టి ఆ రోజుల్లో ఉన్న వాటికి అంత ప్రాముఖ్యత, అంత రుచి. ఇంట్లో పిల్లల్ని గాని మగవాళ్ళని గాని లేపడం ఒక పెద్ద టాస్క్. అందులో నలుగు స్నానం అంటే చాలా సతాయిస్తుంటుంటారు, తొందరగా లేవరు. కానీ ఇప్పుడు ఈ నలుగు స్నానాలకి వాటికి పిల్లలు ఇష్టపడుతున్నారా? ఒకప్పుడు చేదులు అవి తాగేవారు, వేప మూటికలు అవన్నీ కూడా. భోగి స్నానం అనేసరికి అవన్నీ కంపల్సరీగా ఉండేది. ఇప్పుడు భోగి స్నానం అంటే ఏదో ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన చున్ను పిండి తెస్తున్నారు, ఆ ప్యాకెట్ తోటి ఏదో స్నానం చేసేసుకుంటున్నాం, షాంపూస్ వాడేస్తున్నాం. కానీ ఒకప్పుడు వేరే విధంగా ఉండేది కదా. సో అప్పటికి ఇప్పటికి ఎందుకు ఇంత తేడా? జై శ్రీరామ్. ఎందుకు ఇంత తేడా అంటే ఆచార సాంప్రదాయాలు కొన్ని మనం నేర్పకపోవడం వల్ల కూడా ట్రెండ్ మారుతుంది. కానీ మనం అవన్నీ గుర్తు పెట్టుకొని పిల్లలకి అన్ని నేర్పించి ఇలా చేస్తే అందులోని నల్ల నువ్వులతో నలుగు పెట్టుకుంటే శనీశ్వరుడు కిందకి దిగుతాడు, మనలోని జ్ఞానరంధ్రం అనేది పెరుగుతుంది, ఒంట్లోని మన చర్మం మీద ఉన్న ఇవి మృత కణాలన్నీ చనిపోయి కొత్తవన్నీ వచ్చి మనం ఆరోగ్యంగా హాయిగా ఉంటాము అని పిల్లలకి అన్ని మనం నేర్పించాలి. నానమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు ఉన్నప్పుడు నేర్పించినట్టుగా మనం కూడా ఇప్పుడు మనం తెలియకపోయినా సరే నెట్ లో అన్ని చూసి పిల్లలకి వాటి తాలూకా ముఖ్య ఉద్దేశం నేర్పించాలి. భోగి పళ్ళు ఎందుకు పోస్తామంటే బ్రహ్మనందరం ఉంటుంది మన తల మీద, ఆ బ్రహ్మనందరంలో నుంచి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పిల్లలకి శ్రీమన్నారాయణకి పోసినట్టుగా భావించి భోగి పళ్ళు పోస్తే వాళ్ళలో ఉన్న సకలమైన దోషాలు అన్ని తొలగిపోతాయి. సూర్యుడు మకర రాశిలోకి వస్తాడంటే దాన్ని అర్కఫలం అంటారు సూర్యనారాయణ మూర్తిని. ఆ అర్కఫలం సూర్యుడు ఎర్రగా బింబంలో ఉంటాడు కాబట్టి ఆ రోజు మకర సంక్రాంతి చేసుకుంటారు.
ఎస్ అమ్మా చెప్పండి, భోగి మంటలు అంటే భోగ భాగ్యాలను ఇచ్చే భోగి, అదే విధంగా సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజుల గురించి ఏడాదంతా కూడా ఎదురు చూస్తుంటాం. పండగ ఒక ఎత్తు అయితే మన పిల్లలు అంటే పిల్లలు వస్తారు, అదొక సందడి. ఆ పిల్లలకి నచ్చినవి ఉండొచ్చు అంటే పెద్దలను కూడా తలుచుకుంటాం. ఇవన్నీ కలగలిపినదే సంక్రాంతి. సో సంక్రాంతి అంటే మీ పెద్దల నుండి అసలు ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటి? అసలు ఈ మకర సంక్రాంతి అనేది మనకి చాలా ముఖ్యమైనది మన భారతీయులందరికీ కూడా. ఇది ముఖ్యంగా ఈ పండుగ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. మా పెద్దల నుంచి పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. ఎందుకంటే భోగి మంట అనేది ఇది అగ్నికి దానం చేయటం. అంటే మనమందరం వెళ్తాము, అందరు చుట్టుపక్కల అందరూ వస్తారు, అందుకే అది అగ్నికి దానం చేయటం అంటది. తర్వాత అంటే అగ్ని మనకి పవిత్రం కదా, అందుచేత మనలో ఉండేటువంటి అన్ని పాపాలను కూడా భగవంతుడు అగ్నిహోత్రుడు అతను నాశనం చేస్తాడు. తర్వాత ఈ భోగి రోజున పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. దానివల్ల పిల్లలకు ఉండేటువంటి చీడపీడలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం. ఆ తర్వాత మకర సంక్రాంతి రోజున మకర సంక్రమణం. ఆ రోజు పెద్దవాళ్ళందరూ జపాలు, తపాలు, హోమాలు, అనుష్ఠానాలన్నీ చేయటం. దానివల్ల పిల్లలందరూ కూడా చూసి నేర్చుకుంటారు. రెండవది ఏంటంటే ఇక్కడ అనేక వృత్తుల వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు గంగిరెద్దుల వారు, తర్వాత ఈ హరిదాసులు, వీళ్ళందరూ కూడా నెల రోజులు వచ్చి వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా మనం ఆ రోజుల్లో అయితే ధాన్యాలు ఇలా దోసిడితో తీసి వేసేవారు. అది పిల్లలందరూ కూడా అనుకరించేవారు. వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి, కళాకారులని, వృత్తులని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక భావం మనం పిల్లలకి అందిస్తున్నాం. ఇలాంటి విషయాలన్నీ కూడా. తర్వాత అలాగే కనుమ రోజున మంది ప్రధానంగా వ్యవసాయక దేశం, పశువులకి ప్రాధాన్యత ఉంటుంది. అంటే వాటిని కూడా ఆ రోజు మనం పూజిస్తాం అన్నమాట. వాటికి రంగులు వేసి దండలు వెళ్ళి అలంకరించి వాటిని పూజిస్తాం. ఇవన్నీ కూడా మన పెద్దల ద్వారా పిల్లలకి మనం చేస్తుంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు. దానివల్ల పిల్లలకి దానగుణం వస్తుంది, కళాకారులను ప్రోత్సహించడం వస్తుంది, మన దేశం పట్ల వాడి గౌరవం కూడా వస్తుంది. మన సంస్కృతి, మన ఇది ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఇవన్నీ ఆ విధంగా మనం ఆచరించడం ద్వారా పిల్లలకి తెలియచేయాలి. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, భోగ భాగ్యాలనిచ్చే భోగి సందర్భంగా విజయనగరం జిల్లాలో భోగి సంబరాలు ఎంత అందంగా జరుగుతున్నాయి చూస్తున్నాగా. పొద్దున్న లేచిన దగ్గర నుండి అసలు ప్రతి ఒక్కరు కూడా ఎంత బిజీ అయిపోయారంటే, ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ మన పండగ యొక్క విశిష్టత తెలుపడమే మన ప్రధాన ధ్యేయం అనే విధంగా ఇక్కడ భోగి మంటలు, వాటి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, అదే విధంగా హరిదాసు కీర్తనలు, డూడు బసవన్ల మేళతాళాలు, అదే విధంగా భోగి మంటల వల్ల కలిగే లాభము, అసలు దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉందో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందంటూ ఇక్కడైతే వేడుకలు ఆ సంబరాన్ని అంటే అంత ఆనందదాయకంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు